తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్ అన్నారు. చేవెళ్లలో యువ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, క్రియాశీల సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కుమార్ యాదవ్ దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి, యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ ఇతర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వచ్చే నెల 1 నుంచి 5 వరకు ప్రతి మండలంలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని యువ మోర్చా నేతలకు కుమార్ యాదవ్ సూచించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కుమార్ యాదవ్ అన్నారు. గ్రామాన యువ మోర్చాను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు దక్కుతోందని తెలిపారు. రాష్ట్ర ట్రైనింగ్ సెల్ కన్వీనర్ సుధీంద్ర శర్మ, ఎస్సీసెల్ అధికార ప్రతినిధి విఘ్నేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అత్తిల్లి అనంతరెడ్డి, సీతారాం రెడ్డి, డాక్టర్ వైభవ్, మధుకర్ రెడ్డి, శ్రీకాంత్, మహేష్, బండారి చంద్రశేఖర్ రెడ్డి, చేగురి ప్రవీణ్, భాస్కర్, భార్గవి, శ్రీతం రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అప్పులైనాయని మీరే కదా మాట్లాడింది, దివాలా పరిస్థితుల్లో ఉన్నదని మీరే చెప్పారు కదా. మరి మీరు చెప్పినప్పుడు అమలుకు నోచుకోలేనటువంటి ఈ సబ్ గ్యారంటీలు, ఈ గ్యారంటీలు, 6 గ్యారంటీలు ఎందుకు ఇచ్చిందో ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్కు ఉన్నది. అది చెప్పకుండా ఇవాళ రోజుకో మాట, మొన్నటికి మొన్న హైడ్రా పేరు మీద హైడ్రా చేసి ఒక హైడ్రామా క్రియేట్ చేసి అదొక 3-4 నెలలు పబ్బం గడిపేయండు. దానికి ముందు మొదటగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకొని 2 నెలలు గడిపిండు. ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ పోయినాయో తెలియదు. ప్రజాపాలన దరఖాస్తుల పేరుతోటి 2 నెలలు గడిపిన తర్వాత హైడ్రా తీసుకొచ్చి 4 నెలలు గడిపి హైడ్రా తర్వాత మళ్ళీ మూసి అని పట్టుకొచ్చేయండు.